Today topic is manaki what is the some introduction of the big data. Okay, manaki what is the introduction of the basic concepts of the big data. Okay, ఇక్కడ మనకు వచ్చేసరికి ఫర్ సపోజ్ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద డేటా. ఓకే, ఇన్ ది వాట్ ఈస్ ద డేటా వచ్చేసరికి మనకి ద quantities, characters or symbols on the which operations are performed by a computer, okay, now which may be stored and transmitted in the form of the electrical recorded on the magnetic, okay, now optical or mechanical recording media. Okay, now these are the some important points on the that is the definition of the data. Okay, మనకి what is the big data. Big data వచ్చేసరికి మనకి what is the difference. Okay, ఇక్కడ మనకి what is big data. Big data is also data but with a large size. Okay, big data is the term used to describe a collection of the data that is large in the size and yet growing exponential with the time. Okay, and next one వచ్చేసరికి in short such the data so large and complex that none of the traditional data tools are able to store it or process it efficiently. Okay, that is the మనకి some definition of the data and big data కి అంటే డిఫరెన్స్ అనమాట. వాట్ ఈస్ ద డేటా అండ్ వాట్ ఈస్ ద బిగ్ డేటా, దట్ ఈస్ ద మనకి సమ్ ఇంపార్టెంట్ ఆఫ్ ది డిఫరెన్స్. ఓకేనా, డిఫరెన్స్ ఆఫ్ ది పాయింట్స్. ఓకే, అట్లా మనకి వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకేనా, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బిగ్ డేటా వచ్చేసరికి మనకి ఫాలోయింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓకే జనరేట్స్ ద అబౌట్ ద 1 terabyte ఆఫ్ ది న్యూ ట్రేడ్ డే ఫర్ డే. ఓకే, డేటా పర్ డే. ఓకే, అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి దిస్ ఈస్ ద మనకి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బిగ్ డేటా అనమాట. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి స్టాక్ ఎక్స్చేంజ్ ఎందుకు తీసుకుందాం అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చేసరికి మనకి డేటా అనేది మనకి జనరేట్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, కాబట్టి మనకి దట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బిగ్ డేటా. అట్లా మనకి కూడా వచ్చేసరికి సోషల్ మీడియా. ఓకేనా, సోషల్ మీడియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ బిగ్ డేటా. ఓకే, మనకి ఇక్కడ ఇన్ దిస్ కేస్ ఓకేనా వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. మనకి బిగ్ డేటా కెన్ బి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసరికి స్ట్రక్చర్డ్ ఒకటి, అన్స్ట్రక్చర్డ్ ఒకటి, సెమీ స్ట్రక్చర్డ్ ఒకటి. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అండి బిగ్ డేటాలో. మనకి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రక్చర్డ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సెమీ స్ట్రక్చర్డ్. ఓకే, ఇన్ దిస్ కేస్ ఓకేనా వాట్ ఈస్ ద స్ట్రక్చర్డ్. ఓకేనా, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఫర్ సపోజ్ స్ట్రక్చర్ ఆఫ్ బిగ్ డేటాలో వచ్చేసరికి ఎనీ డేటా దెన్ కెన్ బి స్టోర్డ్, యాక్సెస్డ్ అండ్ ప్రాసెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫిక్స్డ్ ఫార్మేట్. ఓకేనా, ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ స్ట్రక్చర్డ్ డేటా. అంటే మనకి వచ్చేసరికి ఏంటంటే ఈ స్ట్రక్చర్డ్ డేటా అనేది మనకి ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ద ఫిక్స్డ్ ఫార్మేట్ అనమాట. అంటే ఫిక్స్డ్ ఫార్మేట్ అంటే స్టాండర్డ్ అంటే ఎనీ డేటా కెన్ బి స్టోర్డ్, యాక్సెస్డ్ బై ద ప్రాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫిక్స్డ్ ఫార్మేట్. ఓకేనా, మనకు ఒక ఫిక్స్డ్ ఫార్మేట్లో మనకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, అట్లానే దట్ ఈస్ ద మనకి స్ట్రక్చర్డ్ ఫార్మేట్ అనమాట. అట్లానే ఇంకోటి వచ్చేసరికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైమ్ టాలెంట్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ హ్యావ్ అచీవ్డ్ greater the success in deploying technique for the working with the such kind of the data. Okay, wherever the format will was known the in advance. Okay, and also deriving the value out of the it. Okay, అట్లానే ఇంకోటి వచ్చేసరికి మనకి however nowadays we are foreseeing the issues when the size of the such data grows to a large extent and typical sizes are being in the range of the multiple zettabytes. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి ఏంటి డేట్స్ కానివ్వండి, నెంబర్స్ కానివ్వండి, టేబుల్ ఫార్మాట్స్ కానివ్వండి. ఓకేనా, దీస్ ఆర్ ఆఫ్ ద సమ్ స్ట్రక్చర్డ్ డేటాకి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్ అండి. దిస్ ఈస్ ద మనకి వన్ ఆఫ్ ది ఫార్మేట్, దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఫార్మేట్. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంది అన్స్ట్రక్చర్ ఫార్మేట్. ఓకే, నా అన్స్ట్రక్చర్ ఫార్మేట్ అంటే ఏంది, ఎనీ డేటా విత్ ద అన్నోన్ ఫార్మ్ ఆఫ్ ది ఆర్ ద స్ట్రక్చర్ ఈజ్ క్లాసిఫైడ్ ద అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇన్ ఎడిషన్ టు ద సైజ్ ఆఫ్ ది బీయింగ్ హర్జ్ అన్స్ట్రక్చర్డ్ డేటా poses multiple challenges in terms of it processing for the deriving value out of it. Okay, that is the one of the important point. అట్లానే మనకి సెకండ్ వన్ వచ్చేసరికి టైపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది అన్స్ట్రక్చర్డ్ డేటా ఇస్ ద heterogeneous data sources the containing of a combination of the simple text files, images and videos etc. Okay, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి మనకి నవ్ డే ఆర్గనైజేషన్స్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ ది డేటా అవైలబుల్ విత్ దెమ్ బట్ అన్ఫార్చునేట్లీ దే do not have how to the derive value out of the since this data is the its
రా ఫ్రమ్ ద అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్. ఓకే, మనకి ఇక్కడ మనకు వచ్చేసరికి అండి మెయిన్గా అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ఆఫ్ ది డేటా వచ్చేసరికి మనకి మెయిన్గా ఏమేమి ఉంటాయి ఎగ్జాంపుల్స్ చూడండి. మనకి అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూడండి. స్ట్రక్చర్ ఫార్మేట్కి మనం ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్పాము, డేట్స్ ఒకటి, నెంబర్స్ ఒకటి, టేబుల్స్ ఒకటి. ఓకే, ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్. అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్కి ఎగ్జాంపుల్ ఏమేమి చెప్తున్నాం, ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఓకే, లేదా ఆడియో అంటే మల్టీమీడియా ఫైల్స్. అట్లా మనకి అవుట్పుట్ రిటర్న్ బై ద గూగుల్ సెర్చ్. ఓకే, ఇక్కడ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ రిటర్న్ బై ద గూగుల్ సెర్చ్. అంటే ఇక్కడ మనకి ఏంది, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదన్నా ఒక దాని గురించి మనం గూగుల్ సెర్చ్ తీసుకొని సెర్చ్ చేస్తాం కదా, సెర్చ్ చేసినప్పుడు మనకి ఏదైతే మనకి అంటే సిమిలర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అంటే మనకి మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో దానికి సంబంధించిన సిమిలారిటీస్ అన్నీ మనకి గూగుల్ సెర్చ్లో వస్తాయి కదా. అంటే ఎట్లా పడితే అట్లా వస్తాయి, ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైతే సెర్చ్ చేసామో అది స్టార్టింగే ఉండదు కదా. అర్థమవుతుందా? మనకు కావాల్సిన లింక్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక వెబ్సైట్ ఎంటర్ చేస్తాం, ఆ వెబ్సైట్ అనేది మనకి స్టార్టింగ్లోనే ఉంది కదా, మనకి ఆ ప్యారల్గా దేనికి వాటికి సంబంధించి అన్నీ కూడా వస్తాయి. అందులో మనకు కావాల్సింది మనం క్లిక్ చేసుకుంటాం అనమాట. అంటే మనకి దట్ ఈస్ ద గూగుల్ సెర్చ్ అనేది, దట్ ఈస్ ద అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంది, సెమీ స్ట్రక్చర్డ్. ఓకే, సెమీ స్ట్రక్చర్డ్ వచ్చేసరికి మనకి ఏంది, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది సెమీ స్ట్రక్చర్డ్. ఇక్కడ మనకి సెమీ స్ట్రక్చర్డ్ వచ్చేసరికి మనకి సెమీ స్ట్రక్చర్డ్ డేటా కెన్ బి కంటైన్ బోత్ ఆఫ్ ది ఫార్మ్స్, ఓకేనా, ఆఫ్ డేటా. ఓకేనా, వీ కెన్ సీ సెమీ స్ట్రక్చర్డ్ డేటా యాజ్ వెల్ as the structure in the form of the, but it is actually not the defined with the example a table definition in the relational database. ఓకేనా, రిలేషనల్ DBMS అంటే మనకి రిలేషనల్ డేటాబేస్, మీకు ఐడియా ఉంది కదా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, అట్లా ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటి మనకి XML ఫైల్స్ కానివ్వండి. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకేనా, మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ అంటే మనకి మెయిన్గా వచ్చేసరికి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి స్ట్రక్చర్డ్ ఫార్మేట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మేట్. ఓకే, మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రక్చర్డ్ ఫార్మేట్స్లో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్, డేట్స్, నెంబర్స్, టేబుల్స్ అనమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది స్ట్రక్చర్డ్ ఫార్మేట్. అండ్ సెకండ్ వన్ వచ్చి అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ ఆడియో అంటే మల్టీమీడియా ఫైల్స్, అవుట్పుట్ రిటర్న్ బై ద గూగుల్ సెర్చ్. అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ మన గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేసినప్పుడు ఓకే అన్ని సిమిలారిటీస్, ఓకే మనకి మనం సెర్చ్ చేసిన దానికి అన్నిటికీ సిమిలారిటీస్ అనేవి మనకు వస్తాయంట. ఓకే, వస్తాయి. ఓకే, ప్రాపర్ వస్తుంది, మనకి ఏదైతే నీడో అది కూడా వస్తుంది. బట్ ఏంటంటే వాటితో పాటు సమ్ సిమిలారిటీస్ కూడా వస్తుంది అనమాట. దట్ ఈస్ ద మనకి అవుట్పుట్ రిటర్న్ బై ద గూగుల్ సెర్చ్, దట్ ఈస్ ద అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, అట్లా ఇంకోటి వచ్చేసరికి ఏంది, సెమీ స్ట్రక్చర్డ్లో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్, XML ఫైల్స్. ఓకేనా, XML ఫైల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వర్షన్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకే, జస్ట్ ఇది వచ్చేసరికి మనకి మెయిన్గా కొంచెం అంటే మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వర్షన్స్ ఆఫ్ బిగ్ డేటా వచ్చేసరికి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది పాయింట్స్ అండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి వాల్యూమ్ ఒకటి, వెరైటీ ఒకటి, వెలాసిటీ ఒకటి, వెరాసిటీ ఒకటి, ఓకేనా, వేరబిలిటీ ఒకటి. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ది బిగ్ డేటా అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. This is the some diagram representation of the volume. Okay, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద మనకి సమ్ ఓవరీ ఆఫ్ ది వాల్యూమ్. అట్లాగే దిస్ ఇస్ ద మనకి వెలాసిటీ, దిస్ ఇస్ ద మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్గా ఇచ్చారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది డేటా బీయింగ్ ద జనరేటెడ్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్. ఓకే, అంటే మనకి డిఫరెంట్ సోర్సెస్ నుండి డేటా అనేది ఎలా వస్తుంది. ఇది చూడండి, దిస్ ఈస్ ద మనకి స్ట్రక్చర్డ్ ఫార్మేట్, దిస్ ఈస్ ద సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మేట్, అండ్ దిస్ ఈస్ ద అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి స్ట్రక్చర్డ్ ఫార్మేట్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, టేబుల్ ఫార్మేట్. ఇక్కడ సెమీ స్ట్రక్చర్ చూడండి మనకి XML కానివ్వండి, CSV కానివ్వండి, ఓకేనా, ఈమెయిల్ కానీ, JSV కానీ, ఓకేనా, ఇవన్నీ వచ్చేసరికి మనకి సెమీ స్ట్రక్చర్ ఫార్మేట్. అంటే అన్స్ట్రక్చర్ ఫార్మేట్ అంటే లాంగ్ ఫైల్స్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, వీడియో కానివ్వండి, ఓకేనా, లైక్ ఇమేజెస్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసరికి మనకి అన్స్ట్రక్చర్ ఫార్మేట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి దిస్ ఇస్ ద మనకి వెరైటీ అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి మెయిన్గా స్ట్రక్చర్డ్ ఫార్మేట్, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇక్కడ మనకి స్ట్రక్చర్డ్ డేటా అంటే దిస్ డేటా ఈజ్ బేసికల్లీ అండ్ ఆర్గనైజ్డ్ డేటా. ఇట్ జనరల్లీ రిఫర్స్ టు ద డేటా దట్ హ్యాస్ డిఫైన్ ద
డిఫైన్ ద లెంత్ అండ్ ఫార్మెట్ ఆఫ్ ది డేటా. ఓకేనా, దట్ ఈస్ ద మనకి స్ట్రక్చర్డ్ డేటా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి సెమీ స్ట్రక్చర్డ్ డేటా. దిస్ డేటా ఈజ్ బేసికలీ ఏ సెమీ ఆర్గనైజ్డ్ డేటా. ఇట్ ఈస్ జనరల్లీ ఫ్రమ్ ద ఫార్మ్ ఆఫ్ ది డేటా దట్ డు నాట్ కన్ఫర్మ్ ద టు ద ఫార్మల్ స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా. ఓకేనా, లాంగ్ ఫైల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది దిస్ డేటా ఆఫ్ ది టైప్. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకేనా, ఇక్కడ మనకి జనరల్గా అన్స్ట్రక్చర్డ్ డేటా వచ్చేసరికి మనకి టెక్స్ట్ ఫైల్స్ కానివ్వండి, ఓకేనా, పిక్చర్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ అన్స్ట్రక్చర్డ్ ఫైల్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది అన్స్ట్రక్చర్డ్ డేటా ఫార్మేట్. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి మనకి దట్ ఈస్ ద వెరైటీ. ఓకే, వెరాసిటీ ఆఫ్ ది పర్టికులర్ బిగ్ డేటా. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ. Okay, now these all are the some important points on the introduction of the big data. ఓకే, మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ద సమ్ డిఫరెన్సెస్. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ట్రెడిషనల్ డేటా అండ్ బిగ్ డేటా ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, వెయిట్ 1 minute. ఓకే, దిస్ ఈజ్ ద మనకి ఇది వచ్చేసరికి అండి మనకి దిస్ ఈజ్ ద మనకి సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద మనకి ట్రెడిషనల్ డేటా అండ్ బిగ్ డేటా ఆఫ్ ది దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ యూనిట్ 1 అండి. ఓకే, మనకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్. ఓకే, మనకి ట్రెడిషనల్ డేటా అండ్ బిగ్ డేటా. మనకి ట్రెడిషనల్ డేటాలో వచ్చేసరికి మనకి హియర్ ద డేటా ఈజ్ ద స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, మనకి ట్రెడిషనల్ డేటాలో వచ్చేసరికి మనకి డేటా అనేది ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ద స్ట్రక్చర్డ్ ఫార్మాట్. ఓకే, అట్లా మనకి బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి హియర్ ద డేటా ఈజ్ ద అన్స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ డేటాలో అయితే వచ్చేసరికి మనకి డేటా అనేది ఓన్లీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుందండి. ఓకేనా, అట్లానే ఇక్కడ వచ్చేసరికి మనకి బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి ఇక్కడ హియర్ ద డేటా ఈజ్ ద స్ట్రక్చర్డ్ ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ డిఫరెన్స్. ఓకే, అట్లానే ద సైజ్ ఆఫ్ ది డేటా ఈజ్ వెరీ స్మాల్. ఓకే, ఇక్కడ మనకి ట్రెడిషనల్ డేటాలో వచ్చేసరికి మనకి ఎట్లా మనకి ద సైజ్ ఆఫ్ ది డేటా ఈజ్ వెరీ స్మాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి ద సైజ్ ఆఫ్ ది నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ద సైజ్ ఆఫ్ ది మోర్ దెన్ ద ట్రెడిషనల్ డేటా సైజ్. ఓకే, ఇక్కడ మనకి ట్రెడిషనల్ డేటాలో వచ్చేసరికి మనకి సైజ్ ఆఫ్ ది డేటా వచ్చేసరికి ఎలా ఉంటుందండి, వెరీ స్మాల్ అనమాట. ఓకే, అదే మనకి ట్రెడిషనల్ డేటాలో ఉన్న డేటాతో కంపేర్ చేస్తే బిగ్ డేటాలో వచ్చేసరికి ద డేటా ఈజ్ మోర్ దెన్ ద ట్రెడిషనల్ డేటా సైజ్ అనమాట. ట్రెడిషనల్ డేటాలో ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా సైజు కన్నా కూడా మనకి బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి మోర్ దాన్ ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, నా బిగ్ డేటాలో. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంది, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మనకి హియర్ ద డేటా ఈజ్. ఓకే, మనకి ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి మనకి హియర్ ద డేటా ఈజ్ సెంట్రలైజ్డ్. ఓకే, ఇక్కడ మనకి ట్రెడిషనల్ డేటాలో వచ్చేసరికి మనకి డేటా అనేది ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ద సెంట్రలైజ్డ్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి బిగ్ డేటాలో వచ్చేసరికి హియర్ ద డేటా ఆర్ ద డిస్ట్రిబ్యూటెడ్. ఓకేనా, ఇక్కడ మనకి ఫర్ సపోజ్ మనకి ఇక్కడ బిగ్ డేటాలో వచ్చేసరికి డేటా విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. ఓకే, అట్లా మనకి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఈజీ టు వర్క్ ఆర్ మ్యానిపులేటెడ్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి ఈజీ టు వర్క్ అండ్ మ్యానిపులేటెడ్ అనమాట. ఓకే, అట్లా ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ ఏంది, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ద హ్యాండిల్ ద డేటా. మనకి బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి డేటాని హ్యాండిల్ చేయడం అనేది ఇట్ ఈస్ ద సమ్ కాంప్లికేటెడ్. ఓకేనా, అట్లానే ఇంకోటి వచ్చేసరికి మనకి నార్మల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఈజ్ సఫిషియంట్. ఓకేనా, టు ద ప్రాసెస్. అంటే మనకి ట్రెడిషనల్ డేటాలో వచ్చేసరికి మనకి నార్మల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఈజ్ సఫిషియంట్ టు ద ప్రాసెస్, అంటే ఆపరేషన్స్ పర్ఫామ్ అవడానికి. ఓకే, ట్రెడిషనల్ డేటాలో మనకి ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవడానికి మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఎనఫ్. ఓకే, ట్రెడిషనల్ డేటాలో. బట్ ఇక్కడ వచ్చేసరికి బిగ్ డేటాలో చూడండి, ఐ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ద ప్రాసెస్ ద డేటా. ఓకే, మనకి ఇక్కడ బిగ్ డేటాలో వచ్చేసరికి మనకి డేటాని ప్రాసెస్ చేయడానికి ఐ కాన్ఫిగరేషన్ అనేది మనకి కావాలన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ట్రెడిషనల్ డేటా బేస్ టూల్స్ ఈజ్ ఎనఫ్. ఓకే, అంటే మనకి ఇది ఇక్కడ మనకి డేటా అనేది మనకి రన్ చేయడానికి కానీ ఇవన్నీ వచ్చేసరికి మనకి ఏ ట్రెడిషనల్ డేటాబేస్ టూల్స్ ఈజ్ ఎనఫ్ అనమాట, అవి సరిపోతాయి. ఇక్కడ మనకి వచ్చేసరికి చూడండి, స్పెషల్ కైండ్ ఆఫ్ ది టూల్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే మనకి ఈ బిగ్ డేటాకి సంబంధించి కూడా మనకి స్పెషల్ కైండ్ ఆఫ్ టూల్స్ అనేది కూడా మనకి నీడ్ అనమాట. ఓకే, అవసరం. ఓకే, అట్లానే ఇంకోటి వచ్చేసరికి మనకి నార్మల్ ఫంక్షన్స్ ఆర్ ద ఎనఫ్ టు ద మ్యానిపులేట్ ద డేటా. ఓకేనా,
అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి నార్మల్ ఫంక్షన్స్ ఆర్ ది ఎనఫ్ టు ద మ్యానిపులేట్ ద డేటా. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకి రిక్వైర్స్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ ది ఫంక్షన్స్ టు ద మ్యానిపులేట్ ద డేటా అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఆఫ్ ది ట్రెడిషనల్ డేటా అండ్ బిగ్ డేటా. ఓకే, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏమేమి చూసామంటే మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకేనా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బిగ్ డేటా. ఓకేనా, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వర్షన్స్ ఆఫ్ ది బిగ్ డేటా అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ట్రెడిషనల్ డేటా అండ్ బిగ్ డేటా. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఏ యూనిట్ 1. ఓకే అండి, ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో. ఓకే, మనకి నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఒకసారి చెప్తానండి. ఓకేనా, ఓకే అండి, ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ.